ఒకసారి ఊహించుకోండి, ఒక కొత్త దేశం పుడుతోంది. వందల ఏళ్ల బానిసత్వం తర్వాత వందలాది భాషలు, వేల కులాలతో నిండిన ఒక మహా ఉపఖండం తన భవిష్యత్తును తానే రాసుకోవడానికి సిద్ధమవుతోంది. ఆ భవిష్యత్తుకు పునాది రాజ్యాంగం. అది కేవలం ఒక చట్టాల పుస్తకం కాదు, కొన్ని కోట్ల మంది ఆశలు, ఆకాంక్షల ప్రతిరూపం. ఈరోజు మనం భారత రాజ్యాంగ రచన అనే ఆ అద్భుతమైన చారిత్రాత్మక ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు సవాలు ఇదే. రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలు, బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు, రకరకాల సంస్కృతులు, ఒక్కొక్కసారి పరస్పరం విభేదించుకునే అభిప్రాయాలు, వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకి, ఒకే రాజ్యాంగం కిందకి ఎలా తీసుకురావాలి? ఎలా సాధ్యం? దేశ నిర్మాతల ముందున్న ఈ అతిపెద్ద ప్రశ్నకు వాళ్ళు ఎలా సమాధానం వెతికారో చూద్దాం. సరే, ఈ కథని మనం 4 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు మనకంటూ ఒక రాజ్యాంగం కావాలనే డిమాండ్ ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ గొప్ప పనిని చేపట్టడానికి మేధావులందరూ ఎలా ఒక్కటయ్యారో చూస్తాం. అక్కడినుంచి రాజ్యాంగ రూపకల్పన అనే అసలు ప్రక్రియలోకి వెళ్దాం. ఇక చివరిగా దాని వారసత్వం ఏంటి, దానిపై వచ్చిన విమర్శలేంటి అనేవి కూడా విశ్లేషిద్దాం. ప్రతి గొప్ప మార్పు ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. బ్రిటిష్ వాళ్ళిచ్చిన చట్టాలతో కాదు, భారతీయులే తమ భవిష్యత్తును నిర్దేశించుకోవాలి. ఈ ఆలోచనే ఒకప్పుడు విప్లవాత్మకంగా అనిపించింది. కాని చూస్తుండగానే అదే స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రధానమైన డిమాండ్గా మారిపోయింది. అయితే ఈ ఆలోచన నిజమవ్వడానికి కొన్ని దశాబ్దాలు పట్టిందండోయ్. 1934లో ఎంఎన్ రాయ్ గారు ఈ ఆలోచనకు బీజం వేశారు. వెంటనే కాంగ్రెస్ దాన్ని ఒక జాతీయ డిమాండ్గా మార్చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం మొదట్లో అస్సలొప్పుకోలేదు. కాని రెండో ప్రపంచ యుద్ధం, మారుతున్న రాజకీయ పరిస్థితుల ఒత్తిడితో చివరికి 1946 నాటికి క్యాబినెట్ మిషన్ ప్లాన్తో రాజ్యాంగ సభ ఏర్పాటుకు అంగీకరించక తప్పలేదు. సరే, రాజ్యాంగ సభ ఏర్పాటుకు దారి అయితే ఏర్పడింది. కాని అసలు ప్రశ్న, దేశ భవిష్యత్తును రాసే ఈ బాధ్యత ఎవరిది? ఆ మేధావులు, ఆ నాయకులు ఎవరు? వాళ్లందరినీ ఎలా ఒకచోటికి చేర్చారు? 389. ఇది కేవలం ఒక నంబర్ కాదండి. అప్పటి అఖండ భారతదేశంలోని ప్రతి మూల నుంచి, ప్రతి వర్గం నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్న ఒక గొప్ప సంకల్పం అన్నమాట. బ్రిటిష్ ఇండియా నుంచి సంస్థానాల వరకు ప్రతి ఒక్కరి గొంతు వినిపించాలనే లక్ష్యం ఈ సంఖ్య వెనుకుంది. ఈ సభను ఏర్పాటు చేసిన పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంటుంది తెలుసా? బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల నుండి సభ్యులను ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోలేదు. వాళ్ల ప్రతినిధులైన ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులెన్నుకున్నారు. మరోవైపు రాజుల సంస్థానాల నుంచి ప్రతినిధులను ఆ రాజులే పంపించారు. అందుకే ఇది అటు ఎన్నికైనా, ఇటు నామినేట్ చేయబడిన ఒక స్పెషల్ బాడీగా, ఒక హైబ్రిడ్ సభగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఎన్నికల ఫలితాలు చూస్తే ఆనాటి రాజకీయ పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. భారత జాతీయ కాంగ్రెస్ 208 స్థానాలతో ఒక పెద్ద శక్తిగా నిలిస్తే, ముస్లిం లీగ్ 73 సీట్లు గెలుచుకుంది. చెప్పాలంటే ఈ ఫలితాలే రాబోయే రోజుల్లో దేశ విభజన చర్చలకు కూడా ఒక రకంగా దారి చూపించాయి. అయితే ఈ సభ గొప్పదనం ఎన్నికల విధానంలో కన్నా దాని స్వరూపంలోనే ఉంది. అవును, సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకోలేదు. కాని ఆ సభ అప్పటి భారతదేశానికి అచ్చమైన అద్దం పట్టింది. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, అణగారిన వర్గాలు, గిరిజనులు, అంతెందుకు చరిత్రలో మొదటిసారిగా ఎందరో మహిళలు కూడా దేశ భవిష్యత్తును రాయడానికి ఒకే చోట కూర్చున్నారు. సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. సభ ఏర్పడింది, చర్చలు మొదలయ్యాయి. ఒక కొత్త దేశాన్ని, ఒక కొత్త గణతంత్రాన్ని కాగితం మీద ఎలా చెక్కారో చూద్దాం. ప్రతి గొప్ప నిర్మాణానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది కదా. మన రాజ్యాంగానికి అలాంటి బ్లూ ప్రింటే ఈ లక్ష్యాల తీర్మానం. జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని సభ ముందు పెట్టినప్పుడు అది కేవలం ఒక తీర్మానం కాదు, అసలు స్వతంత్ర భారతదేశం ఎలా ఉండబోతోంది, దాని విలువలేంటి, దాని ఆత్మ ఏంటి అనే ప్రశ్నలకు ఒక స్పష్టమైన సమాధానం. ఈ ఒక్క వాక్యం చూడండి, ఎంత శక్తివంతంగా ఉందో. వందల ఏళ్లుగా రాజులు, చక్రవర్తులు, విదేశీ పాలకుల కింద నలిగిన దేశంలో ఫైనల్ పవర్ అంతా ప్రజలదే అని ప్రకటించడం, అది ఒక విప్లవం కంటే తక్కువేమీ కాదు. మన ప్రజాస్వామ్యానికి ఆత్మ, పునాది ఇదే. రాజ్యాంగ సభలో చాలా కమిటీలున్నాయనుకోండి, కాని అసలు ఇంజిన్ రూమ్ మాత్రం డ్రాఫ్టింగ్ కమిటీనే. వేర్వేరు కమిటీలిచ్చిన రిపోర్ట్లు, సలహాలు, వాదనలు, వీటన్నింటినీ కలిపి ఒక పూర్తి రాజ్యాంగ డ్రాఫ్ట్గా మార్చే అతి పెద్ద బాధ్యత వీళ్లదే. మరి ఆ ఇంజిన్ను నడిపిన శక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కేవలం ఆ కమిటీకి చైర్మన్ మాత్రమే కాదు, తనకున్న అపారమైన న్యాయ పరిజ్ఞానంతో, లోతైన సామాజిక అవగాహనతో డ్రాఫ్టులోని ప్రతి పాయింట్ను సభలో వివరించారు, విమర్శలకు సమాధానమిచ్చారు, అందరినీ ఒప్పించటంలో కీలక పాత్ర పోషించారు. అందుకే మనం ఆయనని రాజ్యాంగ పితామహుడు అని గౌరవంగా పిలుచుకుంటాం. ఈ ప్రాసెస్ అంతా ఏదో 4 గోడల మధ్య జరిగిపోలేదు, చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. చూడండి, డ్రాఫ్టింగ్ కమిటీ మొదటి డ్రాఫ్ట్ను తయారుచేసి దాన్ని ప్రజల ముందు పెట్టింది. న్యూస్ పేపర్లలో, పబ్లిక్ మీటింగుల్లో దానిమీద పెద్ద చర్చే జరిగింది. ప్రజల నుంచొచ్చిన వేల కొద్దీ సూచనలు, విమర్శల ఆధారంగా మార్పులు చేసి అప్పుడు రెండో డ్రాఫ్ట్ను తయారుచేశారు. ఇది మన రాజ్యాంగ నిర్మాణంలో ఒక అద్భుతమైన ఘట్టం. సరే, ఇక మనం చివరి అంకానికొచ్చేశాం. ఇంత కష్టపడి చేసినా ఈ మహత్తర కార్యం, దాని ఫలితమేంటి? అది మనకు మిగిల్చిన వారసత్వమేంటి? దానిమీద వచ్చిన విమర్శలేంటి? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇది కేవలం టైం కాదండి. వందలాది సమావేశాలు, వేలాది సవరణలు, గంటల తరబడి సాగిన వాడివేడి చర్చల మొత్తం రూపం.
ప్రతి పదం ప్రతి వాక్యం మీద లోతుగా చర్చించి ఒక నిర్ణయానికి రావడానికి ఇంత సమయం పట్టిందన్నమాట. మన రాజ్యాంగ నిర్మాతలు ప్రపంచంలో ఉన్న మంచిని స్వీకరించడానికి అస్సలు వెనుకాడలేదు. కానీ గుడ్డిగా కాపీ కొట్టలేదు. వాళ్లు దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను స్టడీ చేశారు. అమెరికా నుంచి ఫండమెంటల్ రైట్స్, ఐర్లాండ్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, బ్రిటన్ నుంచి పార్లమెంటరీ సిస్టమ్, ఇలా బెస్ట్ ఫీచర్స్ని తీసుకుని వాటిని మన దేశ పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకున్నారు. ఈ మొత్తం ప్రాసెస్కైన ఖర్చు అక్షరాలా 64 లక్షల రూపాయలు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద అమౌంట్. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ పని ఎంత పెద్దదో. ఈ 2 తేదీలు మనందరికీ చాలా ముఖ్యం. నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం. అందుకే దాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇక జనవరి 26న అది పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చి భారతదేశం ఒక సంపూర్ణ సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ప్రపంచానికి తనంతాను పరిచయం చేసుకుంది. అయితే ఇంత గొప్ప పని కూడా విమర్శలకు అతీతం కాదు. ఇది ప్రజలు నేరుగా ఎన్నుకున్న సభ కాదు కాబట్టి, ఇది నిజమైన ప్రజాప్రతినిధుల సభ కాదనేది ఒక వాదన. బ్రిటిష్ వాళ్ల ప్రతిపాదనలతోనే ఏర్పడింది కాబట్టి ఇది సార్వభౌమ సభ కాదని కొందరన్నారు. అమెరికా రాజ్యాంగంతో పోలిస్తే చాలా ఎక్కువ సమయం తీసుకుందని, కాంగ్రెస్ పార్టీ లాయర్ల ప్రభావం ఎక్కువగా ఉందని కూడా విమర్శలొచ్చాయి. ఒక చారిత్రక డాక్యుమెంట్ను మనం విశ్లేషించేటప్పుడు ఈ వాదనలు కూడా గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. సో చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. 70 ఏళ్లకు పైగా క్రితం ఒక ప్రత్యేకమైన చారిత్రక పరిస్థితుల్లో రాసుకున్న ఈ రాజ్యాంగం ఈ రోజుకి కూడా మనకు దారి చూపగల ఒక శాశ్వతమైన గైడా, లేక అది కేవలం ఆనాటి పరిస్థితుల ప్రతిబింబం మాత్రమేనా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచి